ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కాసేపట్లో జరగనున్నాయి. నిన్న ఖానాపూర్లో కేవలం కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే హాజరు కాగా బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. మరోవైపు కాగజ్నగర్లో బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు హాజరు కాగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో కాగజ్నగర్లో ఇవాళ చైర్పర్సన్ ఎన్నిక జరగబోతోంది. కాతన్పల్లిలో సభ్యులెవరూ కౌన్సిల్కి హాజరు కాకపోవడంతో అక్కడ కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. ఇవాళ కాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ స్థానాల్లో హంగు రావడంతో పొత్తులు కుదరక ఈ 3 మున్సిపాలిటీల్లో హైటెన్షన్ వాతావరణం ఉంది. సో ఆదిలాబాద్ హంగ్ మున్సిపాలిటీలో హైటెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. నిన్న వాయిదా పడినటువంటి మున్సిపాలిటీలో ఈరోజు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మరి కాసేపట్లో జరగబోతూ ఉన్నాయి. మెయిన్గా ఆదిలాబాద్ జిల్లాలో 3 చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతూ ఉన్నాయి. నిన్న ఖానాపూర్లో కేవలం కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే హాజరు కాగా బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో అక్కడ ఎన్నిక కూడా వాయిదా పడింది. మరోవైపు కాగజ్ నగర్లో కూడా బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు హాజరు అయ్యారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో కాగజ్ నగర్లో కూడా ఇవాళ చైర్పర్సన్ ఎన్నిక జరగబోతోంది. ఇక క్యాతన్పల్లిలో సభ్యులెవరూ కూడా కౌన్సిల్కి హాజరు కాకపోవడంతో అక్కడ కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది. ఇవాళ క్యాతన్పల్లిలో కూడా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగబోతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. అంటే 3 మున్సిపాలిటీల్లో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఖానాపూర్, క్యాతన్పల్లి, కాగజ్ నగర్ ఈ 3 చోట్ల కూడా హంగు ఏర్పడిన పరిస్థితుల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లేదు. సో ఏదైనా 2 పార్టీలు విభేదాలని పక్కన పెడితే 2 పార్టీలు కలిస్తేనే చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతం మనం కాగజ్ నగర్ లో ఉన్నాం. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు 3 మున్సిపాలిటీలు. ఎందుకంటే నిన్న చెదురుమదురు ఘటనలు జరిగాయి కాబట్టి పెద్ద ఎత్తున ఫోర్స్ ను డిప్లాయ్ చేశారు. దాంతో పాటు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ఇన్ఛార్జీలను నియమించారు. కాగజ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. అక్కడ క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మరో ఎమ్మెల్యే సత్యనారాయణ కూడా ఉన్నారు. దాంతో పాటు ఖానాపూర్ లో విప్పు ఆది శ్రీనివాస్ తో పాటు మరో ఎమ్మెల్యేని కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా ఉంచిన పరిస్థితి ఉంది. సేమ్ బీఆర్ఎస్ కూడా కాగజ్ నగర్ లో మాజీ మంత్రి జోగురామన్న ఉన్నారు ఇక్కడ. ఆయనతో పాటు క్యాతన్పల్లి, మరోవైపు ఖానాపూర్ లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని ఇన్ఛార్జ్ గా ఉంచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో కొంత టఫ్ ఉన్న వాతావరణమే కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం కాగజ్ నగర్ ఒకవేళ లెక్కలు చూసుకుంటే 30 వార్డులు ఉన్నాయి. ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అనేది 16. ఇక్కడ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకి 2 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీకి 0 ఓటు ఉంది. సో ప్రస్తుతం ఇక్కడ వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ 11 స్థానాలు గెలుపొందింది. ఎంఐఎం 1 స్థానము, ఇండిపెండెంట్ 4 ఉన్నాయి. సో బీఆర్ఎస్, ఎంఐఎం, ఇండిపెండెంట్ ఇద్దరు కలిస్తే స్పష్టమైన మెజార్టీకి ఇంకొక 2 సభ్యులు కావాల్సి ఉంటుంది. 2 సభ్యులు కలిస్తే 16 మ్యాజిక్ ఫిగర్ బీఆర్ఎస్ కి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొంత విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్ కి 9, బీజేపీ 5, ఇండిపెండెంట్లు వీళ్ళ సైడ్ ఒక 2 ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ లో కూడా ఎమ్మెల్యే ఓటుతో కలుపుకుంటే ఈ 2 పార్టీలు కలిపితే 16 మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ విభిన్నమైన పార్టీలు కాబట్టి కాంగ్రెస్, బీజేపీ కలుస్తాయా అన్న ఒక అనుమానం ఉంది. కానీ 2 పార్టీలకు సంబంధించిన నేతలు చర్చలు జరుపుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో కాసేపట్లోనే వీళ్ళంతా కూడా కౌన్సిల్ కి వస్తారు. సో బీజేపీ, కాంగ్రెస్ కలిపి ఓటింగ్ లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఏకైక లక్ష్యం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు సంబంధించిన వర్గం ఇక్కడ చైర్మన్ ఫామ్ చేయొద్దన్నది ఒక ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీ ఏకమవుతున్నాయన్నది ఒకటి వినిపిస్తున్న రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. సో ఏకమవుతాయా బీజేపీ, కాంగ్రెస్ అన్న దానిపైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో రాకపోని పక్షంలో ఇక్కడ వాయిదా పడే అవకాశం మరోసారి కనిపిస్తుంది. సో సేమ్ క్యాతన్పల్లిలో కూడా నిన్నటి నుంచి కూడా హైటెన్షన్ వాతావరణం ఉంది. క్యాతన్పల్లికి సంబంధించి నిన్న అందరి సభ్యులు కూడా అందరూ గైర్హాజరు కావడంతో అక్కడ వాయిదా వేశారు. సో ఈ రోజు కూడా అక్కడ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపైన కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే భారీగా పోలీసులు డిప్లాయ్ అయి ఉన్నారు. దాంతో పాటు అక్కడ బలాలు చూస్తే మనకు 22 క్యాతన్పల్లి స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 12 ఉంది. దాంట్లో బీఆర్ఎస్ కి 10, సిపిఐకి 4 స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఐ కలిసి పోటీ చేశాయి. సో ఒక చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఒప్పందం కూడా ఉంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కి సిపిఐ మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన ఒక ఈక్వేషన్స్ కొంత మారే అవకాశం ఉందని చెప్తున్నారు. సిపిఐ పైనుంచి ఒకవేళ ఏదైనా మెసేజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ 7 స్థానాలు, సిపిఐ 4, ఇండిపెండెంట్ కలిపి చేయొచ్చు. సో లాస్ట్ ఫైనల్ గా ఖానాపూర్ సంబంధించి కూడా 3 పార్టీలకు సమానమైన ఓట్లు ఉన్నాయి. అక్కడ 4. సో అక్కడ కూడా స్పష్టమైన 2 పార్టీలు ఏవైనా కలిస్తే మాత్రమే అక్కడ
మున్సిపల్ ఫామ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే కౌన్సిలర్ సంబంధించి ఎవరు వస్తారు రానన్న దానిపైన 11 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే Okay. అవకాశం కనిపిస్తుంది స్పందన. రైట్ ప్రేమ్ సాగర్.